వెల్కమ్ టు టీవీసీ న్యూస్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ చౌరస్తా వద్ద కాశీ కాపుడే సమాజ ఆధ్వర్యంలో శ్రీనివాస కంపెనీ బొమ్మల పెళ్లి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజం నిర్వాహకులు కోమల్ మాట్లాడుతూ, పెళ్లిళ్లు కాని వారికి పెళ్లిళ్లు అయ్యేందుకు, అలాగే పెళ్లిళ్లు అయ్యి పిల్లలు కాని వారికి పిల్లలు కలిగేందుకు, విద్యార్థులకు మంచి చదువులు వచ్చేందుకు, అందరూ ఆయురారోగ్యాలతో ఉండేందుకు ఈ కళ్యాణాన్ని జరిపిస్తామని వెల్లడించారు. ఈ సమాజంలో ఇది ఆనవాయితీగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారమని అన్నారు. ఆ దేవుడు ఆశీస్సులు మా సమాజ సభ్యులపై అందరిపై ఉండాలని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేయడం, కళ్యాణం ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు, ముఖ్యంగా ఇంటికి లక్ష్మీదేవి లాంటి ఆడపిల్ల పుట్టగానే పెళ్లి చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆడపిల్ల పుట్టగానే గుర్తొచ్చేది ఈమె ఎట్లా బాగుపడుతుంది, ఎట్లా అనే ఒక భారంగా భావించేది. కానీ ఈరోజు ఆడపిల్ల భారం కాదు, ఆడపిల్ల పుట్టడమే అదృష్టం. కనుక ఈ కళ్యాణం చేస్తే తొందర పెళ్ళిళ్ళు అయితే అనే భావంతో వాళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు తొందర పెళ్ళిళ్ళు కావాలని చేస్తూ ఉంటారు. పిల్లలు కాని వాళ్ళకు కూడా పిల్లలు కావాలని కళ్యాణం చేస్తూ ఉంటారు అని చెప్పి ఒక ఆచారం ప్రకారం మా కాశకాపుడి, మా ముత్యాలు అంటారు, పూసలు అంటారు, ప్లస్ వెనుకబడిన వర్గాల వాళ్ళు కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళు. మరి ఆచారం ప్రకారం ఇక్కడ చేయడం చాలా సంతోషం. ఆచారాన్ని మర్చొద్దు, మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చొద్దు. కాకపోతే ఒక్కటే, ఈరోజు ఆడపిల్లలే తల్లిదండ్రులను చూస్తున్నారు, ఆడపిల్లలే ఇంటిని సాగుతున్నారు. వెనకటికి మొగోళ్ళు ఉంటేనే సాగుతారు, ఆడపిల్లలు ఏం పని చేయరు అనేది. కానీ ఆడపిల్లలు కూడా సమానంగా పనిచేస్తున్నారు. విమానాలు నడుపుతున్నారు, అంతరిక్షంలోకి పోయేస్తున్నారు, రైలు నడుపుతున్నారు, అన్నీ నడుపుతున్నారు. కనుక ఈక్వల్గా ఆడ మొగాల భేదం లేకుండా చూడాలని, ప్లస్ పెళ్ళిని తొందర చేయకుండా వాళ్ళ కాలమే వాళ్ళు స్థిరపడి ఎదిగిన తర్వాతనే పెళ్లి వైపు చూడాలని చెప్పని, ప్లస్ అందరూ మంచిగా ఉండాలా, చదువుకోవాలా, యోగ్యులు కావాలా, వాళ్ళది వాళ్ళు స్థిరపడిన తర్వాతనే పెళ్లి గురించి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాశీ కాపుడే సంఘం నుండి మాట్లాడుతున్నాము. మా దగ్గర పూర్వం పెద్దలు ప్రతి 3 ఇయర్స్కి ఈ శ్రీనివాస కళ్యాణం చేసేవాళ్ళు. పెళ్లి కాని పిల్లలు కాని తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళకి శ్రీనివాస కళ్యాణం చేస్తే వాళ్ళకి పిల్లలు పుడతారని, వాళ్ళకి కళ్యాణం అవుతుందని మా నమ్మకము. మనకు అభివృద్ధి చెందుతుంది మా సమాజము, అందరు బాగుండాలి అని చెప్తేవారు పెద్దవాళ్ళు. ఇంటి దగ్గరనే చేసుకుంటుంటే ఇప్పుడు సమాజంలో చేయాలని చేస్తున్నాము. అందరికీ ఐశ్వర్యము, అభివృద్ధి అన్నీ కావాలని, సిరి సంపదలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ సమాజంలో కాశీకాశపుడి సంఘంలో మేము ఈ కళ్యాణం జరుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం. మేము పాలమూరు కాశీకాపుడి యువ సంఘం వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ బొమ్మల పెళ్లి అంటే దేవుళ్ళ పెళ్లి చేశాము. ఇది మేము మా పెద్దల నుంచి మేము ఇప్పుడు ఇది ప్రతిసారి మేము చేస్తుంటాము. ఇది మా పెద్దలు మాకు నేర్పించిన పద్ధతి. ఇది చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లలు కాని వాళ్లకు ఇక్కడ కళ్యాణం చేపించి కాళ్ళు కొడితే పిల్లలు, ప్లస్ పెళ్లి కాని ఆడపిల్లలకు, సంబంధాలు కుదిరని ఆడపిల్లలకు వాళ్ళు ఇక్కడ కూర్చుంటే వాళ్ళకు సంబంధాలు కుదిరి మంచి 1 ఇయర్లో పెళ్ళి అవుతాయని మంచి నమ్మకం. సో మేము ఈ ప్రోగ్రాము గత 5 రోజుల నుంచి ఒక 5 రోజుల పెళ్లి ప్రకారం చేశాము. ఫస్ట్ రోజు బోనాలు, మా పోషమ్మ తల్లి, మా ఇంట్లో ఎవరింట్లో పెళ్ళి అయినా కానీ పోషమ్మ తల్లికి బోనాలు ఎక్కిస్తాము. అట్లా పెళ్లి కొడుకు చేస్తాము. గురువారం రోజు మన పోషమ్మ తల్లిలో దగ్గర బోనాలు ఎక్కించాము. తర్వాత సంగీత్, హల్దీ, తర్వాత మన ప్రధానము మెహందీ, ఇడాలు, ఈరోజు పెళ్ళి, మళ్ళీ రేపు వ్రతము. మొత్తం ఇది ఒక 5 రోజుల పెళ్లి కార్యక్రమము. మా ఈ కార్యక్రమానికి మా ఈ కులస్తులందరూ చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. కాశీకాపుడి యువజన సంఘం పాలమూరు ముత్యాల సమాజం గత 15 ఏళ్ళ బొమ్మల పెళ్లి నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ బొమ్మల పెళ్లి విశేషం ఏంటి అంటే, సాక్షాత్తు భగవంతుడు శ్రీనివాసుడు మరి పద్మావతి, అలవేలమ్మ పద్మావతి కళ్యాణం జరుగుతున్నట్టే ఉంటుంది. ఇక్కడ పెళ్లి కానీ పిల్లలకి కానీ, చదువు కానీ, ఆరోగ్యం కానీ అన్నీ మంచిగా అయితే అనే కోరికతోనే మా అందరు పెళ్లి జరపడం జరుగుతుంది. కావున అందరం సంతోషంగా ఉండాలని మా కుల పెద్దలందరూ నిశ్చయించి జరపడం జరుగుతుంది. సహస్ర మా పెద్దల ఆశీర్వాదంతో, మా సహకారాలతో వస్తున్న ఆచారం ఇది. మా పెద్దలు మేము పెద్దగైనాం కాబట్టి ఇప్పుడు మాతో చేపించారు.
మేమందరం సంతోషంగా ఉన్నాను, మాతో చేపించారు కాబట్టి చాలా ఆనందంగా. అసలు ఇది మా తరతరాల నుంచి వస్తున్న ఆచారం. మాకంటూ ఒక వయసు వచ్చింది కాబట్టి మా పెద్దల సహకారంతో మేము లక్ష్మీ కళ్యాణం జరిపిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మాకు జాబ్ రావాలి, మంచి సెట్ అవ్వాలని చెప్పేసి అందరూ సహాయం చేసి ఈ కార్యక్రమం జరిపించినాము. చాలా థ్యాంక్స్ మా కులం అందరికీ. మన కల్చర్ ట్రెడిషన్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్ కూడా. మా పెద్దోళ్ళందరూ హెల్ప్తోని మేము కూడా ఇవన్నీ ఫాలో అవుతున్నాం, తెలుసుకుంటున్నాం. అందరికీ ఫుల్ ఆశీర్వాదం చేసినా మేము. నా పేరు భవిష్య. తరతరాల నుంచి వస్తున్న ఈ కార్యక్రమం ఇది. ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి ఈ కార్యక్రమం జరుపుకుంటాం. యాజ్ ఇట్ ఈజ్ మన కళ్యాణం ఎలా జరుగుతుందో స్వామివారి కళ్యాణం కూడా అలాగే జరుగుతుంది. కేవలం మన ఇంటి కళ్యాణం అయితే మన ఫ్యామిలీ మాత్రమే చూస్తారు. ఇది స్వామివారి కళ్యాణం కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు.